పెట్టి మాయపుచ్చి మమ్మల్ని ఎన్నాళ్ళు మౌనంగా ఉండేట్టు చేశారు. అలాగే 2019 అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో మంచి హామీ ఇచ్చారండి. ఏదైనా కానీ మన గవర్నమెంట్ రంగానే నెల రోజుల్లో తీసేస్తామని చెప్పి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా నమ్మి మోసపోయిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ రైతుల గురించి మాట్లాడితే ఆయన వ్యంగ్యంగా మాట్లాడిన రోజులు చాలా ఉన్నాయి. ఆ బాధనంతా కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అని చెప్పి ఎన్నోసార్లు ఆయన్ని కలిసి వివరణ కొడితే ఆ సేదరెడ్డి అనే వ్యక్తి అయితే ఎన్నోసార్లు వెళ్ళి ఫైల్ పట్టుకెళ్తే ఈ ఫైల్ని మెడలో వేసుకుని తిరగాల అని చెప్పి మాట్లాడిన సందర్భాలు అంటే అలాంటి పరిస్థితి. అలాగే ఒక ఎమ్మెల్యే గారిని కాదు సార్, ఇక్కడికి వచ్చిన సిఆర్టీఏ కమిషనర్ గారిని వెళ్ళి కలిసాం. ఆయన అయితే మరీ వ్యంగ్యంగా పప్పు ఉప్పు బెల్లం వల్ల అమ్ముకుంటారు, మీకు ఎందుకు పిచ్చి రైతులు వెళ్ళి వ్యవసాయం చేసుకునే కాడికి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. దేనికైనా సహించాం ఇప్పటి వరకు కూడా. ఇక మీద సహించే ప్రసక్తే లేదు సార్. దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం. అవసరమైతే మొన్న కూడా రాశాం గవర్నర్ గారికి, అవసరమైతే కారుణ్యం వాళ్ళని ప్రసాదించండి, మేము చచ్చిపోతాం, ఈ బాధ భరించలేక చచ్చిపోవటం ఉత్తమం అని చెప్పి చెప్పాం సార్ ఎన్నోసార్లు. అప్పుడు ఏదో పోలీసుల ద్వారా ఒక ఇంటిమేషన్ ఇచ్చారు మాకు, ఇది నడుస్తుంది మీరు తొందరపడబాకండి అని చెప్పి. కానీ ఇది నడిచిద్దని చెప్పి మేము అనుకోవట్లేదు సార్. ఇవన్నీ కూడా కళ్ళబుల్లి మాటలు అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు కూడా రేపు జరగబోయేది కూడా అదే. మేము ఇలాంటి నాయకుల్ని నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు. కానీ రాబోయే రోజుల్లో ఇలాంటిదంతా కూడా మారిపోతుంది. రైతులకి న్యాయం చేసే గవర్నమెంట్ వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మరీ ముఖ్యంగా మమ్మల్ని మోసం చేసినటువంటి ఎమ్మెల్యే గారికి తగిన బుద్ధి చెబుతామని చెప్పి మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేమందరం కూడా జెండా మోసిన కార్యకర్తగా ఒక ఆవేదన మీ ముందు చెప్పడం జరుగుతుంది సార్. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళందరికీ రైతులు మోసం చేసిన ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా పోయినాయి. అదే జరిగిద్దని చెప్పి మేము మళ్ళీ చెప్తున్నాం సార్. ఈ రోజు అంతు పంతు లేకుండా దాక్కొని తిరుగుతూ ఉన్నాడు మా ఎమ్మెల్యే గారు. ఏదైనా రైతు సమస్య అంటే చాలు మీడియా ముఖంగా కోర్టులో ఉంది చూసుకుందాం, కోర్టులో ఉంది చూసుకుంటాం. ఎన్ని రోజులు కోర్టులో ఉంది, ఏ నెంబర్తో కోర్టులో ఉందో చెప్పమని మేము మాకు సపోర్ట్గా వచ్చిన మీలాంటి వాళ్ళందరూ పెద్దలను కలుపుకొని వెళ్ళి దాని మీద సమస్య పోరాటం చేసి మాకు న్యాయం జరిగే వరకు మేము వెళ్తామని చెప్పాడు. ఎవరన్నా కోర్టుకి వెళ్ళారా దీని గురించి? సార్ ఇక్కడ ఒక విషయం సార్ ఏం జరిగిందంటే, అప్పుడున్న గవర్నమెంట్ లో ఉన్నటువంటి నారా లోకేష్ గారి మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన కూడా మొన్న నొలకపేట వచ్చారు. ఇక్కడికి నొలకపేట వచ్చి అయ్యా మీరే పెట్టారు ఇలాంటిది చెప్పంటే మా గవర్నమెంట్ లో పెట్టిన మాట వాస్తవం, దీన్ని తొలగించాలి, దీన్ని తొలగించే క్రమంలో మేము ఎటువంటి కేసులు వేయలేదు, దీని మీద మాకు జోన్ తీయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి మీడియా అందరి ముందే చెప్పాడు సార్ ఆ రోజు. అలాగే ఇప్పుడు ఉన్న మిగతా నాయకులందరూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ ఇటువంటి యూఎన్ జోన్ తీయడానికి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి బహిరంగంగా చెబుతున్నారు అందరూ కూడా. అయితే ఉన్న విషయం ఏంటంటే సార్, ఆ రోజు మమ్మల్ని మభ్యపెట్టి లోపలికి తీసుకెళ్లిన వ్యక్తి మా జోన్ మీద చెప్పలేదు సార్. ఆ రోజు కూడా సీఎం గారి దగ్గరికి ఎవరైతే రాజధాని పరిధిలో ఉన్నారో వాళ్ళ సమస్య మాత్రమే చెప్పాడు తప్ప ఈ జోన్లో ఉన్న ఇద్దరు రైతులు తీసుకెళ్లి ఎక్కడో వెనకను కూర్చోబెట్టి ఈ సమస్య అనేది ఆయన దాకా కూడా వెళ్ళక ముందే మీటింగ్ లాక్కొచ్చేసారు అందరూ కూడా. వాళ్ళకి నిమ్మకి నీరెత్తినట్టు వాళ్ళు ఏదో మోసపూరితంగానే ఉన్నారు తప్ప కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికే చూస్తున్నారు తప్ప రైతుకు న్యాయం చేసే విధానం మాత్రం ఇక్కడ లేదు సార్. దయచేసి ఇప్పటికి రాజధాని ప్రాంత రైతులు కూడా 804 రోజులకి వాళ్ళు ముగించుకున్నారు సార్. వాళ్ళకి న్యాయం జరిగిందని చెప్పి అనుకుంటున్నాం. కానీ మేము 2230 రోజులు సార్ ఇవాళకి మౌనంగా ఎటువంటి వ్యతిరేక విధానాలు చేయకుండా 2016 నుంచి ఇప్పటి వరకు సార్ 2230 రోజులు సార్ మేము మౌనంగానే ఉన్నాం సార్. ఎప్పుడైతే రోడ్డు ఎక్కాల్సి వచ్చిందంటే సార్ ఇలాంటి బ్యాన్ రోడ్ కట్టి అయ్యా మా భూముల మీద ఉన్న రిజర్వ్ జోన్ తొలగించండి సీఎం గారు అని ఒక చిన్న 3-6 సైజు బ్యానర్ కడితే సార్ హెలిప్యాడ్కి వెళ్ళే దారి మధ్యలో నిర్దాక్షిణ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరూ కలిసి కార్పొరేషన్ వాళ్ళు బోటులు పీకేసి లోపల పడేశారు సార్. ఏంటి బోటులు పీకేశారని చెప్పి మా వాళ్ళందరూ వీళ్ళు అడిగితే ఆ క్షణంలో లోపల వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు, చింపేశారు సార్. వాటిని చింపాల్సిన అవసరం లేదు. ఒక రైతు బ్యానర్ మా బాధ ఇదని చెప్పి చెప్పుకోవడానికి కట్టిన బ్యానర్ని చింపేస్తే రైతులందరూ కూడా చాలా ఇదిగా బాధగా ఫీల్ అయ్యి అందరూ కూడా ఏకదాటిగా మేము నిలబడాలి, మన జోన్ పోరాటం ద్వారానే జరుగుతుంది అని చెప్పి అందరూ సహాయ సహకారాలు తీసుకుంటున్నాం సార్. అదే భాగంగా మీరు ఇక్కడ విచ్చేసి ఈ రైతుల సమస్యని సీఎం గారి దృష్టిలో మీ దృష్టిలో మీరు మాట్లాడినా వింటారేమని చెప్పి మా చిన్న కోరిక సార్ అది.